మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వికలాంగుల కాలనీలో నిన్న రాత్రి నిహాల్ అనే 18 నెలల బాలునిపై కుక్కలు మూకమడిగా దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. బాలుడు ఇంట్లో నుంచి బయటికి రావడంతో కుక్కలు దాడి చేసి గాయపరిచాయని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వికలాంగుల కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్కల దాడిలో బాలుడు మరణించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, మరోసారి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వికలాంగుల కాలనీలో నిన్న రాత్రి నిహాల్ అనే 18 నెలల బాలుని కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. బాలుడు తల్లిదండ్రులు తెలియకుండా బయటకు రావడంతో కుక్కలు బాలుపై అతి దారుణంగా దాడి చేశాయి. మన విజువల్స్ లో కూడా దాడి ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ మొత్తం బాలుని దాడి చేయడంతో దగ్గరలోని మీనాక్షి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. సీరియస్ గా ఉందని తెలిపినటువంటి ఈ మీనాక్షి వైద్యులు ఎవరైతే ఉన్నారో మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ కూడా తరలించారు. కానీ బాబునైతే బతికించుకోలేకపోయారు తల్లిదండ్రులు. కుక్కల బెడద ఈ కార్పొరేషన్ పరిధిలో ఎక్కువగా ఉందనేసి పలువురు ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ కి తెలుపగా ఇప్పటి వరకు కూడా ఈ వికలాంగుల కాలనీకి సంబంధించినటువంటి వాసులు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వారు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అన్న కోణంలోనే అక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుక్కల దాడిలో ఒక చిన్నారి 18 నెలల చిన్నారిని పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రుల బాధ అయితే వర్ణనాతీతంలా కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో కుక్కల బెడదలో చిన్నారులు మృతి చెందిన ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ ఇందులో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము, అక్కడక్కడ ఈ కేసులకి సంబంధించి తూతూ మంత్రంగా వారి విధులు నిర్వహించి వెళ్ళిపోవడము, వీటికి సంబంధించి కుక్కల దాడులకు సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని అయితే ఇంతవరకు కూడా చూపించకపోవడము, పదే ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును తీసుకుంది. కుక్కలకు సంబంధించినటువంటి దాడులు ఎక్కువ అవుతున్నాయి. పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద కూడా కుక్కలు దాడి చేస్తున్న ఘటనలో చాలా మంది కూడా ఇంజరీ పర్సన్స్ కావచ్చు, డెత్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి నెలలో దాదాపు 4-5 కేసులు కుక్కలకి సంబంధించినవి ఉండటంతో సుమోటోగా ఇప్పటికే హైకోర్టు తీసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా నివేదిక సమర్పించాల్సిందిగా కూడా కోరింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. హాస్పిటల్ ఇది ఉట్టి హాస్పిటల్ చెప్పు. పీడియాట్రిక్ అయితే పీడియాట్రిక్. అరే మళ్ళీ మినిమం సర్వీస్ కూడా ఇవ్వాలంటే ఏం మాట్లాడుతున్నావు? ఆటోలో వేసుకోవాలా అన్న? ఆటోలో వేసుకోవాలా? ఆటోలో వేసుకోతే మీకు గ్యారంటీ ఇస్తారు ఏం కాదని చెప్పేసి. చిన్నపిల్ల హాస్పిటల్ ఇది ఉట్టి హాస్పిటల్ చెప్పు. పీడియాట్రిక్ అయితే పీడియాట్రిక్. అరే మళ్ళీ మినిమం సర్వీస్ కూడా ఇవ్వాలంటే ఏం మాట్లాడుతున్నావు? ఆటోలో వేసుకోవాలా అన్న? ఆటోలో వేసుకోవాలా? ఆటోలో వేసుకోతే మీకు గ్యారంటీ ఇస్తారు ఏం కాదని చెప్పేసి. చిన్నపిల్ల హాస్పిటల్ ఇది ఉట్టి హాస్పిటల్ చెప్పు. పీడియాట్రిక్ అయితే పీడియాట్రిక్. అరే మళ్ళీ మినిమం సర్వీస్ కూడా ఇవ్వాలంటే ఏం మాట్లాడుతున్నావు? ఆటోలో వేసుకోవాలా అన్న? ఆటోలో వేసుకోవాలా? ఆటోలో వేసుకోతే మీకు గ్యారంటీ ఇస్తారు ఏం కాదని చెప్పేసి. చిన్నపిల్ల హాస్పిటల్ ఇది ఉట్టి హాస్పిటల్ చెప్పు. పీడియాట్రిక్ అయితే పీడియాట్రిక్. అరే మళ్ళీ మినిమం సర్వీస్ కూడా ఇవ్వాలంటే ఏం మాట్లాడుతున్నావు? ఆటోలో వేసుకోవాలా అన్న? ఆటోలో వేసుకోవాలా? ఆటోలో వేసుకోతే మీకు గ్యారంటీ ఇస్తారు ఏం కాదని చెప్పేసి. చిన్నపిల్ల హాస్పిటల్ ఇది ఉట్టి హాస్పిటల్ చెప్పు. పీడియాట్రిక్ అయితే పీడియాట్రిక్. అరే మళ్ళీ మినిమం సర్వీస్ కూడా ఇవ్వాలంటే ఏం మాట్లాడుతున్నావు? ఆటోలో వేసుకోవాలా అన్న? ఆటోలో వేసుకోవాలా? ఆటోలో వేసుకోతే మీకు గ్యారంటీ ఇస్తారు ఏం కాదని చెప్పేసి. హాస్పిటల్ చెప్పు. పీడియాట్రిక్ అయితే పీడియాట్రిక్. అరే మళ్ళీ మినిమం సర్వీస్ కూడా ఇవ్వాలంటే